మనమైతే శ్రీ గణేశ్వర దేవస్థానంకి రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి మనకి రుద్రారం దగ్గర ఉందన్నమాట. సో లోపలికి వెళ్దాం పద. సో చూసుకోవచ్చు మనకి 202 రూపీస్ టికెట్కి ఇట్లా ప్లేట్ కుంకుమ ఇది ఇస్తుంది అన్నమాట. సో చూసుకోవచ్చు లైన్ అన్నదానంకి అన్నప్రసాదానికి చూసుకుంటే లైన్ ఫుల్ 6 వరకు ఉంది. ఎవరైనా రావాలనుకుంటే నెక్స్ట్ మంత్ రావచ్చు. సంకటాల చతుర్థి నెక్స్ట్ మంత్ వచ్చేసి నాకు తెలిసి December 8th అనుకుంటా. సో హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే వచ్చేసి సంకటహార చతుర్థి అంటే గణపతి దేవుడు ఈరోజు ఇంపార్టెంట్ డే. అసలు ఇదైతే మంత్కి ఒకసారి వస్తుంది. సో ఈరోజు చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాయి. ఈరోజు మనము గణేష్ గారి టెంపుల్కి వెళ్తున్నాము. ఆడ వ్రతం కూడా జరుగుతుంది. వ్రతం ఎలా జరుగుతుంది, ఏమేమి చేస్తారు వ్రతంలో అన్నీ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఆడనే మనకి డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు టెంపుల్ వాళ్ళే. సో ఆడనే డిన్నర్ చేసి ఇంటికి వచ్చేస్తాం. సో వెళ్ళి చూపిస్తాను మీకు ఆడ ఏం జరుగుతుంది, అసలు వ్రతం ఎలా జరుగుతుంది, ఎంతమంది ఉంటారు, ఎట్లా జరుగుతుంది అన్నీ చూపిస్తాం పదండి. సో గణేష్ గారు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. టైం వచ్చేసి మనకి 6:39 అవుతుంది. సో మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక 5 minutesలో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇదే టెంపుల్ మాత్రం లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. చూద్దాం. సో మనమైతే శ్రీ గణేశ్వర దేవస్థానంకి రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి మనకి రుద్రారం దగ్గర ఉందన్నమాట. సో లోపలికి వెళ్దాం పద. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్. సో ఇక్కడ వ్రతంది టికెట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది దీంట్లో సో టికెట్ వచ్చేసి మనకి 200 రూపీస్ అనమాట. వ్రతం వచ్చేసి మనకు అక్కడ రైట్ సైడ్లో జరుగుతుంది. సో వెళ్ళి చూపిస్తాం పదండి. రష్ అయితే ఫుల్ ఉంది. ఈరోజు కార్తీక మాసం కదా, కార్తీక మాసంలో సంకటాల చతుర్థి కాదు. సో రష్ అయితే చూసుకోవచ్చు ఫుల్ ఉంది. రౌండ్ తిరిగే వాళ్ళు రౌండ్ తిరుగుతున్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. మనకి రథం అయితే 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock. సో వెళ్దాం పదండి. సో చూసుకోవచ్చు మనకి 202 రూపీస్ టికెట్కి ఇట్లా ప్లేట్ కుంకుమ ఇది ఇస్తుంది అన్నమాట. సో చూసుకోవచ్చు అక్కడ పూజ మాత్రం ఆడ జరుగుతుంది. మనకి రష్ ఫుల్ ఉండడం వల్ల వెనకాల వచ్చి కూర్చున్నాము, బ్యాక్ సైడ్ వచ్చి చూసుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళు కూడా ఒక పూజ చేస్తున్నారు. ఈ కార్తీక మాసం కాబట్టి నన్ను కూడా ఒకటి చేయమంటే సరే అని నేను కూడా పూజ చేస్తున్నాను ఈరోజు. స్టార్ట్ అయిపోయింది. మొత్తం అందరూ మేము మంచిగా పెట్టి కొన్ని మంత్రాలు చదువుతాం అనమాట. ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధార్థం మాసే మాసే ప్రయుక్త అంగత్వేన ఈసారి రుగులునే అలాగే మీ చెప్పినటువంటి ఆ పప్పును తీసుకొని ఒక లైన్లో అందరూ కూడా అభిషేకం దగ్గరికి రండి. సో మన
మనకు వచ్చేసి అభిషేకం అయితే జరుగుతుంది అనమాట. సో మనకి 1 మంత్కి ఒకసారి ఇట్లా ఈసారేమో నువ్వుల నూనె అయితేనే అభిషేకము. సో అలా మంత్కి ఒకసారి ఏదో ఒకటి చెప్తుంటారు. సో అది మనం ఇంట్లో నుండి తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేయాలన్నమాట మనం. సో రష్ ఫుల్ ఉందని మేమైతే రౌండ్ తిరుగుతున్నాం ఇప్పుడు. రష్ ఫుల్ ఉందని రష్ అయిపోయినాక మేము కూడా వెళ్ళి అభిషేకం చూపిస్తాం మీకు. సో గణేష్ గడ టెంపుల్ అయితే మనమైతే 11 రౌండ్స్ వేయాలని అంటారనమాట. సో రౌండ్స్ వేసినాక మీకు చూపిస్తాం మేము అభిషేకం ఎలా చేస్తాము. సో రౌండ్స్ అయితే వేస్తున్నాం ఇప్పుడు. సో అక్కడ పూజ జరుగుతుంది మనకి. పూజ జరుగుతుంది. అక్కడైతే మేము రౌండ్స్ వేస్తున్నాము. సో చూసుకోవచ్చు రష్ ఏదైతే మేమైతే ఇప్పుడు అభిషేకం చేయడానికి వెళ్తాము. సో ఇక్కడ గజస్తంభం దగ్గర అయితే దీపాలు ముట్టిస్తున్నారు అనమాట అందరూ. సో అమ్మ కూడా ముట్టిస్తుంది ఇక్కడ. సో చూసుకోవచ్చు. సో ఇది గజస్తంభం టెంపుల్. సో ఇది అక్కడ మెయిన్ టెంపుల్. సో వచ్చేసి మనకి ఎంట్రన్స్. రష్ అయితే ఫుల్ ఉంది ఈరోజు. రోజైతే ఎంత ఉండదు, ప్రతి మంత్ ఎంత ఉండదు సంకటాలు చతుర్థి రోజు. ఇక్కడ వచ్చేసి మనకి పంచముఖి హనుమాన్ దేవుడు ఉన్నారన్నమాట. సో చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని దీపావళి కూడా ముట్టించారు. సో ఇక్కడ వచ్చేసి పార్వతీదేవి. సో ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, బాలు సుబ్రహ్మణ్య స్వామి. శివుడు ఉన్నారన్నమాట. సో ఇక చెట్టు ఉంది కదా, చెట్టు దగ్గర మనకి మొక్కుకున్న వాళ్ళందరూ వచ్చి ముడుపులు కడతారు అనమాట. సో చూసుకోవచ్చు చెట్టు చుట్టూ మొత్తం ముడుపులే ఉంటాయి అన్నీ. సో చూడవచ్చు. సో చూసుకోవచ్చు మనది అభిషేకం అయిపోయింది, లోపల దర్శనం అయిపోయింది, రౌండ్స్ కూడా తిరిగేసినాము. ఇంకా శివుని దగ్గర దర్శనం అయిపోయింది, హనుమంతుని దగ్గర దర్శనం అయిపోయింది, పార్వతీదేవి దగ్గర. కానీ మన అభిషేకాలు మాత్రం ఇంకా కాలేవు కదా, ఇంకా రష్ ఉంది ఫుల్. సో ఎంచుకోవచ్చు మీరు ఎంత రష్ ఉందో. రౌండ్ తిరగాలి, రౌండ్ తిరుగుతున్నారు. లైన్లో నించిన వాళ్ళు లైన్లో నించనే ఉన్నారు. ఇక పూజ చేసే వాళ్ళు కూర్చొనే ఉన్నారు. కానీ ఇంకా అభిషేకం అవుతలేదు. ఎంత రష్ ఉందో ఊహించుకోవచ్చు మీరు. సో చూసుకోవచ్చు ఇది మనకి పూజా ప్లేట్ అనమాట. ఇంకా అభిషేకాలు అయితే కాలేదు, ఇంకా నడుస్తున్నాయి అభిషేకాలు. ఇంకెంతసేపు చేస్తారే మా అభిషేకాలు అయితే. ఒక ½ an hour అయిపోవచ్చు ఇప్పటికి అభిషేకాలు చేసి 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 చేసి. సో చూసుకోవచ్చు అభిషేకాలు అయితే అయిపోయినాక వచ్చినాయి మొత్తం. ఇంకొక 2-3 hours ఉన్నారు. అభిషేకాలు అయిపోయినాక మళ్ళీ పూజ మాత్రం స్టార్ట్ అవుతుంది. సో 8-10 అవుతుంది టైం అయితే. ఇంకా పూజ అవుతుంది, 7కి స్టార్ట్ అయింది పూజ అయితే. చూసుకోవచ్చు. సో మా మమ్మీ వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో నాకు ఒక టికెట్, ఇంకా మమ్మీ వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక టికెట్ తీసుకోరు. సో చూసుకోండి పూజ నేను చేస్తున్నా, మా మమ్మీ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో అభిషేకాలు అయితే అయిపోయినాయి. సో లాస్ట్కి చెప్తున్నాను చూడండి, నెక్స్ట్ మంత్ ఏమేమి తీసుకురావాలో ఈ రోజుసారి చెప్తున్నాను అనమాట. మనం నెక్స్ట్ మంత్ ఏ ఐటమ్స్తో అభిషేకం చేస్తాము స్వామికి అని. సో మనకైతే చెప్తున్నారు నెక్స్ట్ మంత్ ఏ ఐటమ్తో అభిషేకం చేయాలని. అభిషేకం ఉన్నది, పదార్థం ఏమీ లేదు. వచ్చే నెల 8వ తారీఖు సోమవారం సంకష్టహార చతుర్దశి కనుక పెరుగుతో అభిషేకం ఉంటుంది కనుక అందరూ ఆ ద్రవ్యం తీసుకొని రావాల్సిందిగా ప్రార్థన. అలాగే పట్టితో వస్త్రం చేసిన వారు వస్త్రం పట్టుకోండి లేదా అక్షరాలు పట్టుకోండి. సో మనం అయితే వస్త్రం చేసాము.
उपानमं गणकरं मोहनहरात्मजा संकष्टः महागणाधिपतये नमः आत्मासवस्त्रं समर्पयामि लेకపోతే అక్షతలు వేయండి అక్షతలు పట్టుకోండి సో పూజ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి కథ స్టార్ట్ అయింది అనమాట, సంకటహార చతుర్థి కథ. సో కథ చెప్తారు మొత్తం. ఇప్పుడు కథ చెప్పినాక మనకి హారతి ఉంటుంది. సో చూసుకోండి, పూజ అయితే అయిపోయింది. సో కథ విందాం. రాత్రి 6 గడియల వరకు అనగా సూర్యాస్తమయం నుండి 2 గంటల 24 నిమిషముల వరకు గణేశుడిని పూజించవలెను. ఇలా యథాశక్త్యానుసారముగా వెండిని లేదా రాగిని లేదా మట్టితోనైన గణపతి ప్రతిమలు చేయించి ధనముండి కూడా లౌభ్యము చేయక లోపము చేసినచో వ్రతభంగమని భావించి ద్రవ్యలోపము వల్ల వ్యతిరిక్త వ్యవహారములు చేయగలిగిన లోపాలు క్షమించి ఈ వ్రత సమాప్తిని సంపూర్ణ ఫలాన్ని ప్రసాదించగలరు అని ఇట్లు ప్రార్థించి ఈ గణపతి మూల మంత్రాన్ని 21 సంకష్టం నివారయ నమో హేరంబ మమ సంకష్టం నివారయ నమో హేరంబ మమ సంకష్టం నివారయ నమో హేరంబ మమ సంకష్టం మమ సంకష్టం నివారయ నమో హేరంబ మమ. సో భక్తులు వేసిన ప్రసాదాలను ఇక్కడ పెట్టారనమాట దేవుని దగ్గర. प्रेमजयाची सर्वांगी सुंदरावत शेंदुराची कंठे जडते माल मुक्ता फलाची जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ती ओ श्री मंगलमूर्ती दर्शन मात्रे मान स्मरणे मात्रे मान कामान मूर्ती जय देव जय देव कुमरा चंदनाची ऊटी कुंकुम केशवरा हीरे जनिता मुकुटा शोभा तो भारा झुलझुलते कोरी चरणी घाघरिया जय देव जय देव वंदना जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति ओ श्री मंगलमूर्ति दर्शन मात्रे मान स्मरणे मात्रे मान कामान मूर्ति जय देव जय देव कर्पूर गौरं करुण सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि तारमाला कैलालकाय कपालमालाङ्कितकन्दराय श्रीयाम्बराय च दिगम्बराय नमः शिवाय च नमः शिवाय त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन श्रीमदात्मानं निरन्तरं नमस्कारो कलिङ्गरं भद्राक्षरं कृपाकरं क्षमाकरं शुभाकरं नमस्कारं नमस्करोमि अतिजनाति भजनं महागणेश अन्तरत्नमादरेण परिप्रभातके हृदयस्वरं गणेश्वरं अरोगता अदोषता सुराहिते सुपुत्रता समाहिताय अष्टभूतेभ्यो वैर्योगता
సో పూజ అయితే అయిపోయింది. మనం పూజ చేసిన ఇస్తరాకు ఉంది కదా, సో అదైతే ఇక్కడ దేవుని దగ్గర పెట్టాలన్నమాట మనము. సో చూసుకోవచ్చు రష్ కొట్టుకుంటూ పెట్టనీకే మాత్రం. అలా పంతులకి ఇస్తే పంతులు తీసుకుంటారు. సక్సెస్ఫుల్గా అయితే పూజ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు మొత్తం అది వెనకాల అది మనం పూజ చేసాం కదా ఇస్తరాకు, సో అదైతే దేవుని దగ్గర పెట్టనీకే చూసుకోవచ్చు వెనకాల లైన్ ఎట్లుందో. సో నేనైతే పెట్టేసి వచ్చేసినాం. ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా పూజ అయిపోయింది ఇప్పుడు. సో చూడండి అన్నదానం కూడా ఉంటుంది, చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. సో చూడండి. సో చూసుకోవచ్చు లైన్ అన్నదానంకి, అన్నప్రసాదానికి చూసుకుంటే లైన్ ఫుల్ 6 వరకు ఉంది. సో మన డాడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి లోపలికైనా పెట్టించారు అనమాట. సో రైస్, ఇంకా వంకాయ కర్రీ, ఇంకా పప్పు, స్వీట్. సో చూసుకోవచ్చు ఎంతమంది లైన్ ఉన్నారో. సో ఎవరైనా రావాలనుకుంటే నెక్స్ట్ మంత్ రావచ్చు. సంకటాల చతుర్థి నెక్స్ట్ మంత్ వచ్చేసి నాకు తెలిసి December 8th అనుకుంటా. సో మనం రావాలనుకుంటే నెక్స్ట్ మంత్ December 8th రావండి. సంకటాల చతుర్థి సేమ్ ఇదే పూజ జరుగుతుంది ఆ రోజు కూడా. ఆ రోజు అయితే మనము పెరుగు తీసుకురావాలంట స్వామివారికి అభిషేకం చేయడానికి. సో ఓకే, సో ఈరోజు లాగ్ అయితే ఇంతే. సో చూడండి చంద్రుడిని దర్శనం చేసుకోవాలంట ప్రతి మంత్, కానీ కనిపించదు ప్రతి మంత్, కానీ మంత్ కనిపిస్తుంది. చూసుకోండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, నెక్స్ట్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.